వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని వెన్నెలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కన్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేతుల తిరుగాడిన తీరమైన పాట సప్తగిరుల మారు మోగి సత్యమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలోకి విరామం తర్వాత పునః స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ ఏడుకొండలవాడి మాయా ప్రభావం వల్ల ఎన్నో జన్మలు ఎత్తి మరెన్నో కర్మలు ఆచరించి ఇంకెన్నో లోకాల్ని చూసి ఫలితాలు పొందటం జరిగింది. ఈ జన్మలో ఆ దేవదేవుడే పరిపాలకుడు అయినందువల్ల ఇంతకాలం నవ్వుల పాలైన నా జీవితం ఇప్పుడు సర్వవిధాలా సార్థకమైంది. ఈ మాటలంటున్నది సాక్షాత్తు అన్నమాచార్యులు వారు. ఆయన ఉదాత్తమమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ కీర్తనను వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మధుకర్ గారు స్వరపరిస్తే గానం చేయడానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను సాయి చరణ్ని. సంసారాననున్నారము నట్ట నడుమాయ నవ్వులకు నా బ్రతుకు ఉడివోని సంసారాననున్నారము నట్ట నడుమాయ నవ్వులకు నా బ్రతుకు పుట్టని జన్మము లేదు పొందని భోగము లేదు పుట్టని జన్మము లేదు పొందని భోగము లేదు నెట్టన మాయల చిక్కి నేదొల్లి పుట్టని జన్మము లేదు పొందని భోగము లేదు నెట్టన మాయల చిక్కి నేదొల్లి కొట్టగొనకెక్కలేదు కోరి మొదలను లేదు కొట్టగొనకెక్కలేదు కోరి మొదలను లేదు నట్ట నడుమనున్నది నా బ్రతుకు నట్ట నడుమనున్నది నా బ్రతుకు ఉడివోని సంసారాననున్నారము నట్ట నడుమాయ నవ్వులకు నా బ్రతుకు
చాలా బాగా పాడావు బాబు, చాలా బాగుంది పాట పాడటం. సింధు భైరవిలో మధు గారు చాలా చాలా అద్భుతంగా చేశారు. ఈ సాహిత్యానికి చాలా బాగా నప్పింది ఈ బాణి, చాలా బాగుంది. ఇందులో అన్నమాచార్యుల వారి పశ్చాత్తాపం, నేను ఇన్నాళ్ళు ఎన్ని జన్మలో ఎత్తాను, ఇంకా ఎన్నో జన్మలు నాకు ఉన్నాయి బాకీ, మధ్యలో ఉన్నాను, నట్ట నడుమాయ నా బ్రతుకు అంటున్నాను. అంటే బిగినింగ్లో లేను, ఎండ్లో లేను, పొట్ట కొనకు ఎక్కలేదు, కోరి మొదలను లేదు. నేను బిగినింగ్లో లేను, ఎండ్లోనూ లేను, మధ్యలో ఉన్నాను, నట్ట నడుమన. నేను అట్లా వెళ్ళిపోలేను, వెనక్కి ముందుకు వెళ్ళలేను, అలా నవ్వుల పాలైంది నా బ్రతుకు. నేను చొరని లోకం లేదు, చేయని వ్యాపారం లేదు, చూడని విద్యలు లేవు. అంటే మనం కూడా ఇది మనకు అన్వయించుకుంటే నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా, నానా విద్యలు ప్రయత్నం చేస్తూ ఉంటాం, నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. సో అది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది అని రెస్ట్లెస్నెస్ కనపడుతూ ఉంటుంది. నిరతి మాయల జిక్కి నీ తొల్లి అంటే ధనార్జన కోసమో ఖ్యాతి కోసమో దేనికోసమో ఆనందాన్వేషణలోనూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. కానీ అవన్నీ శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాయా, మమ్మల్ని కడతేరుస్తాయా? లేదే. మళ్ళీ ఇది తంబురా శృతిలాగా కోరిక అన్నది తంబురా శృతి కాన్స్టెంట్గా ఉంటుంది, పాటలే మారుతుంటాయి. కోరిక అనేది కాన్స్టెంట్, కోరికలు మారుతూ ఉంటాయి రకరకాలుగా. ఈరోజు ఒకటి ఉంటుంది, ఈరోజు ఏదో తినాలని ఉంటుంది, రేపు సినిమా చూడాలని ఉంటుంది, రేపు కొత్త డ్రెస్ వేసుకోవాలి. కోరికలు మారుతాయి, కానీ కోరడం అనేది అయితే తంబురా శృతి లాంటిది. సో అది ఉన్నంత వరకు కూడా, ఆ చాంచల్యం ఉన్నంత వరకు, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అది చూడాలి, ఇది చెయ్యాలి అన్న చాంచల్యం ఉన్నంత వరకు కూడా స్థిరమైన అనుభూతి మనకు కలగదు. స్థిరమైన అనుభూతి, స్థిరత్వం ఎప్పుడు వస్తుంది మనసుకి అంటే, శ్రీ వెంకటేశ్వరుడు ఇట్టే నీవు నన్నేలగా నా ఇచ్చ సఫలమాయ నా బ్రతుకు. ఎప్పుడైతే స్వామి కంట్రోల్ తీసుకున్నాడో నా బ్రతుకు, అంటే శరణాగతి చొచ్చి ఇలా బాధలు పడుతూ పడుతూ స్వామి స్వామి స్వామిని వేడుకోగా 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 ఎప్పుడో వాడికి దయ కలుగుతుంది. వాడు ఎప్పుడైతే రెయిన్స్ తీసుకుంటాడో, కళ్ళని తీసుకుంటాడో, సఫలమాయ నా బ్రతుకు అని పాడుతున్నారు అన్నమాచార్య. చాలా బాగా చేశారు మధు, చాలా బాగా పాడావు. చాలా బాగా పాడావు సాయి చరణ్. మూడో చరణంలో కాస్తంత అటు ఇటు అక్కడక్కడ కొన్ని తప్పులు దొరలని, కానీ టోటల్గా చాలా భావం చక్కగా పలికించావు. అభినందనలు. బిగినింగ్ ఏంటి? ఉడివోని సంసారాననున్నారము. బాణీలో ఏమాత్రమైన సంబంధం లేకపోయినా కానీ పాట తాలూకు జిస్ట్ అంటారు, అంటే టోటల్ సమగ్రమైన ఆ భావనలో మాత్రం నడిరే జాములో అది అందులో ఉన్న లైఫ్ ఇందులో కనపడిందండి. స్వామి నిన్ను చేర దిగి వచ్చును. ఒకసారి ఈ పల్లవి వరకు మీ గాత్రంలో అది వినాలని ఆకాంక్షిస్తున్నాను. ఉడివోని సంసారాననున్నారము నట్ట నడుమాయ నవ్వులకు నా బ్రతుకు. ఎన్నో ఆధ్యాత్మిక గాథల్ని వింటున్నాం, మరెన్నో విశేషాల్ని తెలుసుకుంటున్నాం. సూర్యచంద్రుల ఉదయాస్తమయాల్ని రోజూ చూస్తున్నాం, అయినా ఏదో అసంతృప్తి. శ్రీ వెంకటేశ్వరుడి శరణాగతి మార్గాన్ని తెలుసుకున్నాకే అసంతృప్తి కనుమరుగై అంతులేని మనశ్శాంతి లభించింది. ఈ మాటల్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని అన్నవారెవరో తెలుసా? సాక్షాత్తు అన్నమాచార్యులు వారే. మిశ్ర మాయామాళవ గౌళ రాగంలో డాక్టర్ జోస్య భట్ల గారు స్వరపరిచిన ఈ సంకీర్తనని ఆలపించడానికి వస్తున్నారు శరత్ సంతోష్, నిఖితా శ్రీవల్లి, శ్రీదేవి. అతడే ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయగునీశ్వరుడు,
ಅತಿಕೀನತು ಕದು ಚಿತ್ತ ಶಾಂತಿ ಇದೆ ಆತ್ಮವಿಹಾರಂಬಿಕನೇದೋ అతడే ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయ గుణీశ్వరుడు అతికీనతు కడు చిత్త శాంతి ఇదే ఆత్మవిహారంబికనేదో కనుచున్నారము సూర్య చంద్రులకు కన ఉదయాస్తమయములు వినుచున్నారము తొల్లిటి వారల విశ్వములోపలి కథలెల్లా కనుచున్నారము సూర్య చంద్రులకు ఘన ఉదయాస్తమయములు వినుచున్నారము తొల్లిటి వారల విశ్వములోపలి కథలెల్లా మనుచున్నారము నానాటికి మాయల సంతారములోనా మనుచున్నారము నానాటికి మాయల సంతారములోనా తనిసీదనియము తెలిసీదనియము తరువాతి పనులు ఇకనేవో అతడే ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయ గురీశ్వరుడు అతికీనతు కదు చిత్త శాంతి ఆత్మవిహారంబికనేదో అతడే ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయ గుణీశ్వరుడు అతికీనతు కదు చిత్త శాంతి ఆత్మవిహారంబికనేదో తిరిగెదమిదివో ఆశల నాశల దిక్కులనర్థార్చన కొరకు పొరలెదమిదివో పుణ్య పాపముల భోగములందే మత్తులమై తిరిగెదమిదివో ఆశల నాశల దిక్కులనర్థార్చన కొరకు పొరలెదమిదివో పుణ్య పాపముల భోగములందే మత్తులమై పెరిగెదమిదివో చచ్చడి పుట్టెడి భీతి కలుగు దేహములోనే పెరిగెదమిదివో చచ్చడి పుట్టెడి భీతి కలుగు దేహములోనే విరసములెరగము మరచి మరవము వెనకటి కాలము విధి ఏదో అతడే ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయ గుణీశ్వరుడు అతికీనతు కదు చిత్త శాంతి ఆత్మవిహారంబికనేదో అతడే ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయ గుణీశ్వరుడు అతికీనత కదు చిత్త శాంతి ఆత్మవిహారంబికనేదో రట్టైనారము హరినుతి చేనారడి బోవక గురువనుమతిని పట్టినారమిదే భక్తి మార్గమిదే బలువగు విజ్ఞానము చేత రట్టైనారము హరినుతి చేనారడి బోవక గురువనుమతిని పట్టినారమిదే భక్తి మార్గమిదే బలువగు విజ్ఞానము చేత గట్టిగా శ్రీ వెంకటపతి శరణని కంటిమి ఇదివో గట్టిగా శ్రీ వెంకటపతి శరణని కంటిమి ఇదివో మోక్షము తెరువు ముట్టి ముట్టము పట్టి పట్టము ముందటి కైంకర్యం వేదో అతడే ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయ గురీశ్వరుడు అతికీనతు కదు చిత్త శాంతి ఆత్మవిహారంబికనేదో అతడే ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయ గుణీశ్వరుడు అతికీనతు కదు చిత్త శాంతి ఆత్మవిహారంబికనేదో
వాయిస్ కల్చర్ ఈ సంకీర్తన పాడటానికి చాలా నప్పింది. తత్వం బాణీలో చేశారు దీన్ని, చాలా బాగుంది. ఎందుకంటే ఇది తత్వం లాంటి పాటే. ఇందులో కూడా అన్నమాచార్యుల వారి పశ్చాత్తాపం కనపడుతుంది. అది తత్వం లాగా చేయడం చాలా సబబుగా ఉంది. ఆ బాణి అబ్బాయి గొంతులో చాలా చక్కగా పలికింది. చాలా బాగుంది బాబు. మీకు సహకరించిన ఇద్దరు కూడా చాలా చక్కగా కోరస్ పాడి మీ పాటను మరింత అందం చేశారు. వారికి కూడా నా అభినందనలు. అతడే ఎరుగును నన్ను పుట్టించిన అంతరాత్మయగు ఈశ్వరుడు. నాలో అంతరాత్మగా ఉన్నది స్వామి కదా. మనందరిలో ఒక చిన్న చిప్ ఉంది. ఆ చిప్ మూలానే మనం పాడుతున్నాం, నిలబడ్డాం, మాట్లాడుతున్నాం, ఈ షోలో పాల్గొంటున్నాం, వినేవాళ్ళు వింటున్నారు. ఆ చిప్ తీసేస్తే ఇది పడిపోతుంది, ఈ డబ్బా కదా. ఆ చిప్ గాడ్ చిప్, అది అంతరాత్మయగు ఈశ్వరుడు. ఆ అంతరాత్మే ఈశ్వరుడు. ఆయనకు తెలుసు నేను ఒకసారి ప్రశాంతంగా ఉంటాను, మరో క్షణాన్ని అశాంతి వచ్చేస్తుంది, మళ్ళీ ఒక క్షణం ప్రశాంతత, మళ్ళీ ఒక క్షణం అశాంతి, ఇలా పెనుగులాడుతున్నానని ఆయనకు తెలుసు. ఇట్లా ఉన్న నాకు ఇంకా ఆత్మవిహారం ఎప్పుడు? ఆత్మవిహారం అంటే ఈ భౌతికాతీతమైన స్థితిలో ఆత్మ సంచరించడం. ఆత్మ ఒక్కటే ఆత్మస్పృహలో ఉండిపోతే ఇంకా మనకు చాంచల్యం ఉండదు, ఇంకా మనకు దుఃఖం ఉండదు, మనకు ఒక యాంగ్జైటీ ఉండదు, ఏది ఉండదు. ఆ బ్రహ్మానంద స్థితి అంటారే, అది ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడే తెలుస్తుంది. మరి ఆత్మవిహారం ఎప్పుడు? నాకు అసలు మనశ్శాంతే లేదే, ఇంకా ఆత్మవిహారం ఎప్పుడు అని చింతిస్తున్నాడు అన్నమయ్య. రోజు మనం సూర్యోదయం సూర్యాస్తమయం రెండూ చూస్తున్నాము. శంకరాచార్యుల వారు అంటారు, దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపిన ముంచత్యాశావాయుః అని. దినయామిన్యం రోజు రాత్రి, ఉదయము రాత్రి రెండూ వస్తున్నాయి. శిశిర వసంతాలు రెండూ వచ్చిపోతున్నాయి. కాలం ఆడుకుంటోంది. కాలం ఆటలో కాలం నాతో ఆడుకుంటూ ఉంటే ఆయువు కాస్త అయిపోతోంది, తరిగిపోతోంది, ఆయువు తరిగిపోతోంది. అయినా కూడా నా ఆశ తీరట్లేదు. ఇదిగో అందుకే అంటాడు, తిరిగెదనిదివో ఆశల దిక్కుల అర్థార్జన కొరకు. అర్థార్జన అంటే మనీ ఎర్నింగ్, అర్థము అంటే మనీ, ఆర్జన ఎర్నింగ్. దానికోసం అని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు నాకు 50,000 ఇస్తున్నారు, ఆ నెక్స్ట్ కంపెనీ వాళ్ళు 55,000 ఇస్తున్నారు, ఆ కంపెనీ వాళ్ళు 60,000 ఇస్తున్నారని హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్నీ చుట్టేసి ఉంటాం కదా. తిరిగి ఇది రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మ్యాస్. డబ్బులు వస్తాయేమో కానీ మనశ్శాంతి కొనుక్కోలేం కదా డబ్బుతో. అది అన్నమాచార్యుల వారు అంటారు, పొరెలెదమిదివో పుణ్య పాపముల భోగములందే మత్తులమై. ఇది ఒక్కసారి ఈ కోరిక తీర్చుకుందాం, తర్వాత నేను ఇంకా బాగుంటాను అని అనుకుంటాం. అది సాధ్యపడిందా ఎవరికైనా అని మనం ప్రశ్న వేసుకుంటే అది తీరదు. ఆ కోరిక యయాతి రాజుకి ఒక యవ్వనం గడిచిపోయింది, వృద్ధుడయ్యాడట. వృద్ధుడై నెక్స్ట్ వాళ్ళ కొడుకుని అడిగాడంట, నా పనివి తీరలేదు ఒక యవ్వనంతో, నాకు ఇంకొక యవ్వనం కావాలంటే ఎవరు ఇస్తారు? ఎవరైనా ఇస్తారా యవ్వనం? సొంత కొడుకు పాపం పోని తండ్రిని ఇచ్చేశాడు. ఇచ్చేస్తే మళ్ళీ యవ్వనమంతా అనుభవించి ముసలితనం వచ్చాక నాకు ఇంకా తీరలేదు. ఇట్లా ఉంటుంది, ఎప్పటికీ తీరదు ఆ కోరిక అనేది, సమసిపోదు. ఎప్పుడు సమసిపోతుందంటే గట్టిగా శ్రీ వెంకటపతి శరణని కంటిమిదివో మోక్షపు తెరవు. గట్టిగా శ్రీ వెంకటపతి శరణని కంటిమి ఇదివో, గట్టిగా శ్రీ వెంకటపతి శరణని కంటిమి ఇదివో మోక్షము తెరువు. ముట్టి ముట్టము పట్టి పట్టము ముందటి కైంకర్యం వేదో. నాకు చాలా ఇష్టమైన 2 పాటలు ఇందులో గుర్తొచ్చాయంటే కంప్లైంట్ కాదు కానీ అది ఒక ఆనందించాల్సిన విషయమే. ఊరు మారినా ఉనికి మారునా, మీరున్నారా? మనిషి మారినా మమత మారునా అని ఒక పాట మోగనం అనే సినిమాలోది. అట్లాగే కలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేను, రెండు కూడా తత్వగీతాలే. ఒక ఫిలాసఫీని ప్రబోధించే
గీతాలు ఘంటసాల గారు గాత్రంలో వచ్చినవి. నాకు చాలా ఇష్టమైన పాటలు. మనుచున్నారము నానాటికి మాయల సంసారంలోన పాడమ్మ ఒకసారి. మనుచున్నారము నానాటికి మాయల సంసారములోనా. ఇక్కడ యతి మీరు విస్మరించారు. మళ్ళీ ఎలా సంసారం అవుతుంది? యతి మనుచున్నారము నానాటికి మాయల సంసారములోన. మనుచున్నారము నానాటికి మాయల సంసారములోన అని గుర్తుపెట్టుకోండి. అట్లా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే బాలకృష్ణ ప్రసాద్ గారు చెప్పినట్టు యతిని మర్చిపోకూడదు. మనుచున్నారము మాయల సంసారం. తప్పకుండా. పాపపుణ్యాలు మన చిట్టా అంతా ఆయనకే తెలుసు అనండి. మన న్యాచురల్గా డైలాగ్ అనండి. ఆయనకే తెలుసు. ఆయనకే తెలుసు అంతేగా. అతడే ఎరుగును అనండి ఒకసారి. అతడే ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయగునీశ్వరుడు అతికి నతుకదు చిత్త శాంతి ఇది ఆత్మవిహారంబికనేదో. అతడే ఎరుగును అంటే ఆయనకే తెలుసు అన్నదానికి దగ్గరగా లేదు. అది అట్లాంటివి నేనైతే అట్లా పెట్టుండేవాడిని అని మీకు చెప్తున్నాను. తప్పకుండా తప్పకుండా. ఓకే. ఎంతో హృదయంగా భక్తిగా సాగిపోతున్న అన్నమయ్య సంకీర్తన స్రవంతిలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. చిక్కవద్దు చొక్కవద్దు సిలుగు ప్రపంచముల కక్కిన భోగములెల్లా దైవమే ఎరుగు. వేడుక కాడవాదువు విఠలేశా నాకు వీడెమిచ్చేవప్పటిని విఠలేశా. తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురత విన్నాడరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ. గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.